ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పాలకూర చట్నీ సింపుల్గా చేయాలనేది చూపిస్తున్నాము. దయచేసి మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం పాలకూర కట్టలు ఒక 5-6 కట్టలు తీసుకున్నాను నేను. దీన్ని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో నువ్వులు 2 చాయ్ చెంచాలని నువ్వులు వేపుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఏం కాదు, తొందరగా ఎగుతాయి. 1 నిమిషం పట్ల ఎగుతాయి. ఆ ఏగినెంబడే దాన్ని డైరెక్ట్ మనం మిక్సీ గిన్నెలో కోసుకొని దాన్ని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే బాండిలా ఒక 2 చాయ్ చెంచాలంత నూనె పోసుకోవాలి. పోసుకొని ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఇట్లా చిలుతుంటాయి, కొంచెం దూరంగా ఉండి చేసుకోండి. పొడుగా కోసినామనుకో ఏం కాదు. అవి 1 నిమిషం అట్లా వేపుకోవాలి. వేపుకున్నాక ఎల్లిపాయలు ఒక 7-8 ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు 1 నిమిషం సేపు అట్లా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఎల్లిపాయలు హెల్త్కి చాలా మంచిది, అందుకని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట, కరివేపాకు 1 కట్ట, ఆ 3 కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ 1-2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు ఫ్రై అయినాయంటే ఇట్లా మీద తెల్ల తెల్లగా కనిపిస్తాయి. అట్లయితే ఏం కాదు. లేకపోతే మిరపకాయలు లేకపోతే బాత్రూమ్కి ఎడుతుంది. అంత పచ్చిమిరపకాయలు లాగా మంచిది కాదు. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కనబడుతుంది కదా, అట్లా అయినాక తీసుకొని డైరెక్ట్ ఇది కూడా మనం మిక్సీ వేసుకోవాలి. నువ్వులు కూడా ఇంట్లోనే వేసుకోవచ్చు, కానీ నువ్వులు ఇంట్లో వేసుకుంటే అంత మంచిగా ఫ్రై కాదు కాబట్టి అది పొడి కాదు. అందుకని చెప్పి సపరేట్గా వేసుకోవాలి. ఇట్లా మొత్తం మనం పేస్ట్ లాగా వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 2 చాయ్ చెంచాల నూనె పోసుకోవాలి. పోసుకొని కట్ చేసుకున్న పాలకూరను మొత్తం మనలో వేసుకోవాలి. ఫస్ట్ నిండా కనబడుతుంది, కానీ అది ఫ్రై అయిన కొద్దిగా చాలా తక్కువ అవుతుంది. మొత్తం గుంజుకోపోతుంది ఒకదానికి. ఇట్లా మొత్తం ఒక దగ్గరికి అయినాక మనం దాంట్లో పసుపు సగం చాయ్ చెంచా అంత పసుపు వేసుకోవాలి. ఉప్పు కొంచెం చూసేసుకోవాలి, టేస్ట్కి సరిపోయినంత. ఇప్పుడు ఉప్పు వేసినాక అందులో నీళ్ళు ఊరుతాయి, మనం నీళ్ళు వేయకుండా సండి. ఆ ఊరిన నీళ్ళు మొత్తం గుంజుకపోయే వరకు మనం దాన్ని అట్లే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకదాన్ని వేసుకోవాలి మిక్సీ, వేరే వేరే సపరేట్గా ఏం చేసుకోవద్దు. ఇట్లా మిక్స్ చేసుకున్నాక అంత తీసుకుని ఒక కప్లో పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పోసేసుకొని ఒక 2-3 చాయ్ చెంచాలంత నూనె పోసుకోవాలి. పోసుకొని జీలకర్ర ఆవాలు ఒక చెంచా వేసుకోవాలి. అవి ఇట్లా 1/2 మినిట్ అంతసేపు ఫ్రై అయినాక మనం ఒట్టిమిరపకాయలు ఒక 2 ఒట్టిమిరపకాయలు ఉంచుకొని వేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయినాక మళ్ళీ మనం దీన్ని తీసుకుపోయి డైరెక్ట్ మిక్స్ చేసుకున్న చట్నీలో పోసుకోవాలి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, దయచేసి మా వీడియోల్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోల్ని లైక్ చేయండి. అండ్ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. మేము కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ. యువర్ ట్యూబ్ సిటీ.